నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్ నేను కేవి ముందుగా హెడ్లైన్స్ దేశ ప్రగతిలో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలియజేసిన రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరిన సర్పంచ్ రెంటపల్లి నాగరాజు. హక్కుల పరిరక్షణకు పోరాటాలే శరణ్యమని తెలియజేసిన హైకోర్టు హక్కుల న్యాయవాది పుచ్చుక శ్రీనివాసరావు. కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ నందు అనకాపల్లి డీఎస్పీ కేవీ సత్యనారాయణ మరియు సర్కిల్ ఆఫీసర్ పెన్నింటి రమణాలు కేంద్ర బలగాలకు ఫ్లాగ్ మార్చ్ పై కేంద్ర బలగాలకు సూచనలు ఇచ్చారు. అనంతరం గొట్టివాడ వద్దనున్న లా యూనివర్సిటీ వరకు కవాతు నిర్వహించారు. అనంతరం సబ్బవరం 3 రోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించి పాత్రికేయులతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్ర బలగాలు అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తారని డీఎస్పీ తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ, ఎస్ఐ ధనుంజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లేదు సార్ ఎలా వెళ్ళిపోతాం My name is Satyanarayana. I am the Sub-Divisional Police Officer of the Paravada Sub-Division. This place is called Sabbavaram Police Station. This is the SHO Mr. Ramana. This is my Sub-Inspector Dhananjay. It comes under Sabbavaram Assembly Constituency and Anakapalli Parliamentary Constituency. Comes under Anakapalli, Chendurthi Constituency and Anakapalli Parliamentary Constituency. As per రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలని దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరపడం కోసం అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ గారి ఆదేశాల మేరకు సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో ఈ యొక్క సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మడ్ పారామిలిటరీ ఫోర్సెస్ తోటి కవాతు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సబ్బవరం పోలీస్ స్టేషన్లో సుమారు 70 మంది సిఏపిఎఫ్ సిబ్బంది మరియు 20 మంది స్టేషన్ సిబ్బంది, సిఏ గారు, పరవా డిఎస్పీ అయిన నేను, అదేవిధంగా సబ్బవరం ఎస్ఐ గారు ధనంజయ్ గారు కలిపి సుమారు 4 కిలోమీటర్లు కవర్ చేసాం. అదేవిధంగా సాయంత్రం కూడా ఇది నడుస్తుంది. ఇట్లాగ అన్ని గ్రామాల్లోనూ కూడా తిరిగి ప్రజలకి ఒక శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఉన్నారు, ఫ్రీ అండ్ ఫెయిర్, ఓటర్లందరూ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఏ విధమైనటువంటి ప్రలోభాలకి, భయానికి గురికాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని తెలియపరిచే ఉద్దేశంలో భాగంగా సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాల్లో ఈ కవాతును అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. పెందుర్తి లిమిట్స్లో సుమారు మన 6 విలేజెస్ని సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు.
మేము ఇక్కడ అంటే ఎక్కడైతే జనాల్లో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడమే దీని ఉద్దేశము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరగడం కోసము అన్ని గ్రామాల్లోనూ తిరుగుతున్నాము. గాజువాకలో ఉన్న పలు సమస్యలపై పోరాడేందుకే గాజువాక నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు 64వ అభివృద్ధి సంరక్షణ సేవా సంఘం అధ్యక్షులు కోవిరి కృష్ణ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 64వ గంగవరంలో ఉన్న కమిటీ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిరి కృష్ణ మాట్లాడారు. గాజువాక నియోజకవర్గం ఏర్పడి 20 సంవత్సరాలు అయిందని, 3 ఎమ్మెల్యేలు మారినప్పటికీ మత్స్యకార కుటుంబాలు జీవితాలు మాత్రం బాగుపడలేదన్నారు. నియోజకవర్గంలో సుమారుగా 30,000కు పైగా మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, వాటి సమస్యలు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. గంగవరం పోర్టు నుండి వస్తున్న విషవాయువు పీల్చి చుట్టుపక్కల ఉన్న పెదగంట్యాడ మండలం ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని, నాయకులు మారుతున్నా మా సమస్య తీరడం లేదన్నారు. గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య తనకు తెలుసని, ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే శాసనసభలో పోరాడి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానన్నారు. కార్యక్రమంలో కోవిరి నూకరాజు, ఏరిపల్లి నూకరాజు, బడి నాగేష్, చిన్నారావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులు ఎవరు కూడా టికెట్ ఇవ్వలేదు. కానీ గాజువాక నియోజకవర్గంలో 30,000 మంది మత్స్యకారు సోదరులు ఉన్నారు. అలాగే 90,000 మంది మత్స్యకారులు ఉన్నారు. కానీ గత 20 సంవత్సరాల నుండి కూడా ఒక యాదవ్ కానీ ఒక రెడ్డికి కానీ టికెట్లు ఇచ్చేసి అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ టికెట్లు ఇస్తున్నారు. కానీ మా మత్స్యకార సోదరులు ఎవరు కూడా ఇప్పుడు వరకు కూడా గుర్తించట్లేదు. ఎప్పుడు కూడా వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా కించపరుస్తున్నాయి తప్పించి మమ్మల్ని పైకి తీసుకెళ్లే ఏ నాయకుడు లేరు. కావున ఈ సందర్భంగా ఈసారి గాజువాక నియోజకవర్గంలో ఉన్న మా మత్స్యకార సోదరులు కానీ విశాఖపట్నంలో ఉన్న మా మత్స్యకార సోదరులందరూ కూడా ఏకతాటిగా నించొని ఈసారి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఈరోజు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే గత 20 సంవత్సరాల నుండి 4 ఎమ్మెల్యేలు మారారు. ఒక్కరు కూడా గాజువాకలో ఉన్న కీలకమైన సమస్యలు ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఎగ్జాంపుల్ చూసుకుంటే గాజువాక హౌస్ కమిటీ ఉంది, అలాగే అగనపూడి టోల్గేట్ ఉంది. మెయిన్ కీలకమైన ఈ 2009 నుండి ఇప్పుడు వరకు కూడా గంగవరం అదాని పోర్టు వల్ల వాయిస్ కాలుష్యం చాలా విపరీతంగా వస్తుంది. అనేకమైన 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, 18 సంవత్సరాలు ఉన్న యువకులకి హార్ట్ స్ట్రోక్లు, పెరల్ స్ట్రోక్లు రావడం జరుగుతుంది. కానీ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు కూడా అదాని పోర్టు వాళ్ళని ఒక మాట కూడా అనట్లేదు. ఇలాగే గంగవరంలో ఉన్న యువతులు అందరూ కూడా ఏకదాడితో ఈసారి 2024లో ఒక ఇండిపెండెంట్గా మన మత్స్యకారుడు పోటీ చేయాలి, అఖండమైన విజయం సాధించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దేశ ప్రగతిలో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావులు అన్నారు. జీవీఎంసీ 76వ వార్డులో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారీ శక్తి వందన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విద్యార్థులు మహిళలతో కలిసి వార్డులో పలు చోట్ల ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ మహిళల పక్షపాతి అన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని, ఉజ్వల పథకం, సుకన్య పథకం వంటి పథకాలు మహిళల అభ్యున్నతికి తోడ్పడతాయన్నారు. ట్రిపుల్ తలాక్ని రద్దు చేసి ముస్లింస్ పట్ల ఆరాధ్య దైవంగా నిలిచారన్నారు. అలాగే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన గొప్ప నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కార్యక్రమంలో ఉమ్మిడి సుజాత, రోహిణి, కట్టా పద్మ, జేలకర భువనేశ్వరి, వరి లలిత, జేలకర రమణ తదితరులు పాల్గొన్నారు. సుజాత గారికి, అదేవిధంగా సోదరులు ఈ నియోజకవర్గ కన్వీనర్ కేఎన్ఆర్ గారికి, అదేవిధంగా ఈ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రోహిణి గారికి,
మహిళా మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పద్మ గారికి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భువనేశ్వర్ గారికి, అదేవిధంగా జెమ్ పోర్టల్ రాష్ట్ర కన్వీనర్ వర్రె లలిత గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు శక్తివందన్ యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా 1000కి పైచిలకు జిల్లాల్లో ఈ యాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత వారు మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏ విధంగా పురోగమించాలి అన్నదానికి అనేక సంక్షేమ అదేవిధంగా అభివృద్ధి పథకాలని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే మనం 33% ఎన్నో సంవత్సరాలుగా చట్టంగా నోచుకొని 33% రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి వందన్ పేరుతో చట్టంగా తీసుకురావడం జరిగింది. అలా ఎన్నో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు మహిళలకు సంబంధించి అవన్నీ కూడా ఈరోజు సులభతరం చేసి మహిళలు ఈరోజు అభివృద్ధి సంక్షేమం దిశగా పరుగులు పెడుతున్నారంటే అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చలివే అని మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక హామీని కూడా భారతదేశంలోని మహిళలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. నేను మహిళల జీవితాల్లో మార్పు కోసం అంకితం అవుతున్నాను. ఈ మార్పు జరిగే వరకు ఇది నిరంతరం ఒక ప్రవాహంలో కొనసాగుతుంది. ఈ అభివృద్ధిలో మహిళల నేతృత్వాన్ని నేను కోరుకుంటా ఉన్నాను అని వారు ఒక హామీని భారతదేశంలో ఉన్న మహిళలందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకునే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఈ 2K మార్చాన్ని నిర్వహించడం జరిగింది. అన్ని దగ్గర జరుగుతూ ఉంది. ఒక పక్క దేశంలో అభివృద్ధి, మహిళలకి అభివృద్ధి, సంక్షేమము ఈ విధంగా జరుగుతూ ఉంటే మరొక పక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్కెళ్ళి అనే ఒక ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అక్కడ మహిళల్ని ఎటువంటి అరాచకాలు చేస్తా ఉన్నాడు, ఏ విధంగా అక్కడ దాష్టికాలు మహిళల మీద జరుగుతున్నాయన్నది మనందరం చూస్తా ఉన్నాం. దానికి ఖండనగా కూడా మేము ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాత. నమస్కారం అండి. ఈనాటి నారీ శక్తి వందన్ కార్యక్రమానికి మన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం 76వ వార్డులో పెద్దలు జీలకర్ర రమణ గారు, భువనేశ్వర్ గారు, కట్టా పద్మ గారు, రోహిణి గారు, వర్రె లలిత గారు, గాజువాక ప్రాంతంలో నాయకులందరూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథురాలిగా గౌరవనీయులు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి నిర్మలా కిషోర్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీమతి ఉమ్మడి సుజాత గారు, మిగతా నాయకులు అందరూ ఇచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి మహిళలకి ఎన్నో సంక్షేమ పథకాలు, శాశ్వత నిర్ణయాలు తీసుకొని మహిళలకు సముచిత స్థానం కల్పించారు. మరి ఆర్టికల్ ఏదో 3 తలాక్ కానివ్వండి, ఉజ్వల పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళల కోసమే ప్రవేశపెట్టారు. మరి ముఖ్యంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మరి రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ ఎన్నికల్లో మహిళలు కూడా పోటీ చేసే అవకాశం, చట్టసభల్లో పాల్గొనే అవకాశం కల్పించిన గొప్ప నేత మన నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది పార్టీలకు అతీతంగా మేడం గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ కానివ్వండి, మహిళా మూర్తులు కానివ్వండి అందరూ పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గాజువాక భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావులు అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మహిళా మోర్చా లబ్ధిదారుల సమావేశం పెదగంట్యాడ బాలచెరువు శివాలయం ఆవరణలో జరిగింది. తొలుత లబ్ధిదారులతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం లబ్ధిదారులకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల కళ్లలో వెలుగులు నింపాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కలిగించి గ్యాస్ కనెక్షన్స్ను అందించే బృహత్తర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా రాణించాలనే ఉద్దేశ్యంతో ఇటీవల విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేశారని చెప్పారు. మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే మోదీ ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో ఉమ్మిడి సుజాత, రోహిణి, కట్టా పద్మ, వరి లలిత, జీలకర్ర భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సురక్షితంగా వేసుకుని తయారు చేసిన దాని నుంచి మనందరం వేసుకుని సురక్షితంగా ఈ రోజు మన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా చేసుకుంటా ఉన్నాం. అందరికీ తెలుసండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
అందరికీ తెలుసా? నేను కూడా మీ అందరికీ తెలుసండి. నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చున్నాను. ఇదే ప్రాంగణంలో మనం ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నాం. చాలా మందికి నేను తెలిసే ఉంటాను. మార్చి నెలలోనే ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా 20 రోజులు ఇక్కడ ఉండి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను అప్పుడు ఇక్కడ ఒక కార్యక్రమానికి ఇదే ప్రాంగణంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇంకా సోదరులు కేఎన్ఆర్ గారు అందరికీ తెలిసిందే కదా, ఈ ప్రాంతంలో మహిళలకే కదండి, ఎవరికి ఏ అవసరం ఉన్నా వారి అవసరాలు కనిపెట్టి మన ఇంటి పెద్ద బిడ్డలాగా ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాలు చూస్తున్నారు. మరి మీకు శ్రీమంతుల్లో ఒక డైలాగ్ గుర్తుందండి, తిరిగి ఇచ్చేయకపోతే ఏమైపోతాం? మరి మనం ఏ విధంగా తిరిగి ఇచ్చేయాలి? మీ ఆశీస్సుల్ని వారికి తిరిగి ఇచ్చేసేయండి. వారికి తిరిగి ఇచ్చేసేయండి, మనం చాలా తేలికైపోతాం. అందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు, మహిళల అభివృద్ధి, సంక్షేమం ఒక్కటే కదండి మనకు కావాల్సింది, అభివృద్ధి కూడా కావాలి. మహిళల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మనం చెప్పుకున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రధానమంత్రి గారు మనందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విధాలుగా మహిళలకి సంక్షేమాన్ని చేకూరుస్తూనే ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మనం ఈ ప్రాంతంలో కూడా, అంటే అది మన రాష్ట్రంలో అధికారంలో లేదు, రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కూడా అధికారంలోకి తెచ్చుకున్నట్టయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా లబ్ధిదారులందరికీ సక్రమంగా చేరుతాయి. ఇదొక్కటే కాదండి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మధ్య కాలంలో మహిళలందరికీ ఒక హామీని ఇచ్చారు. మహిళల యొక్క జీవితాల్లో మార్పు కోసం నేను అంకితం అవుతున్నాను, వారి జీవితాల్లో మార్పు వచ్చేంత వరకు నేను అంకితం అవుతున్నాను. ఈ మార్పు నిరంతరం ఒక ప్రవాహంలా, ఆ మార్పు వచ్చేంత వరకు నిరంతరం ఈ అభివృద్ధి అన్నది ఒక ప్రవాహంలా జరుగుతూనే ఉంటుంది. ఈ అభివృద్ధిలో మహిళలు నేతృత్వం వహించాలి అని చెప్పి వారు హామీని ఇవ్వడం జరిగింది. ఆ హామీని మనందరం కూడా తీసుకుని మనం అందరం అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో 33% రిజర్వేషన్ తెలుసండి, దాని గురించి అందరికీ 33% రిజర్వేషన్ తెలుసా? మహిళల్లో రాజకీయంగా చట్టసభల్లో పోటీ చేసే హక్కును కల్పించేది 33% రిజర్వేషన్. అంటే స్థానిక సంస్థల్లో ఇప్పటికే ఉంది కానీ చట్టసభల్లో లేదు. ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతంలో, మన వార్డులో ఎక్కువగా 76వ వార్డులో ఎక్కువ మంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు మీ అందరికీ అందుతున్నాయంటే దానికి కారణం జిలకర రమణ గారు, భువనేశ్వర్ గారు. వాళ్ళ మన నియోజకవర్గంలో అందరూ పనిచేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి కలలు కన్నా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అందే విధంగా చేయగలుగుతారు. 76 వార్డు మన గాజువాక నియోజకవర్గంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. అటు కార్యకర్తలు కలవడం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించడంలో కానివ్వండి, మరి ప్రతి పోలింగ్ బూత్ లోను కూడా కమిటీలు వేయడంలో కానీ నెంబర్ 1 స్థానంలో 76వ వార్డు ఉంది. తర్వాత గంగవరం 64వ వార్డు ఉంది. ఇలా చాలా చక్కగా పనిచేస్తున్నందుకు వారికి పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడుతూ మీకు తెలియజేయడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ గారు ముఖ్య లక్ష్యం 2047 నాటికి వికసిత భారత్, ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ 1 స్థానాన్ని తీసుకురావాలి. దానికి మనం అంతా కూడా కృషి చేయాలి. దానికి కంకణం కట్టుకున్నారు ప్రధానమంత్రి మోదీ గారు. మరి ఆయన అవలంబించిన సంక్షేమ పథకాలు ఎన్నో లోన్స్ ఉన్నాయి. స్వనిధి కానివ్వండి, పిఎం ముద్ర లోన్ కానివ్వండి, మరి ఈ రోజు మన ఉజ్వల పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్ పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. ఇంట్లో నలుగురికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు. ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డులు అయితే మనకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో సరే, ఎంత పెద్ద హాస్పిటల్ సరే మనకు ఉచితంగా వైద్యం అందిస్తారు. ఇలా అన్ని కూడా మహిళలను ఉద్దేశించే, మరి ముఖ్యంగా ఇందాక రోహిణి మేడం గారు మాట్లాడుతూ చట్టసభల్లో 33% కూడా మీకు మహిళల కోసం హక్కు కల్పించింది ఎవరు? ప్రధానమంత్రి మోదీ గారు. గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళే ఇలాంటి శాశ్వత నిర్ణయాలు తీసుకోలేదు.
త్రిబుల్ తలాక్ కానివ్వండి, ఆర్టికల్ 370 కానివ్వండి, సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్లే ఇప్పుడు భారతదేశం అంటే ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళే దిశగా అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా 2024లో ప్రధానమంత్రి మోదీ గారే 3వ ప్రధానమంత్రి అవుతారు. 2047 నాటికి కూడా భారతదేశంలో అన్ని రంగాల్లో ఉన్నవారు కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ పథకాలన్నీ మరి మనం ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు, మీతో పాటు మన ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా తెలియజేయండి. ఇవన్నీ కూడా మీకు 10,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు మేము 5 బ్యాంకుల్లో మాట్లాడడం జరిగింది. ఇందాకే భువనేశ్వర్ గారు చెప్పారు ఈ ప్రాంతంలో చాలా మంది ఆసక్తికరంగా ఉన్నారని. మేము బ్యాంకులో మాట్లాడితే 2 లక్షల రూపాయల వరకు అయితే వితిన్ 2 డేస్లో 2 రోజుల్లో మీకు శాంక్షన్ అయ్యే విధంగా మేము చేస్తాం. 10 లక్షల వరకు అయితే 45 రోజులు టైం పడుతుంది. 20 లక్షల వరకు కూడా లోన్లు వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మనం చూస్తున్నాం మహిళలందరూ కూడా మీ సేవల దగ్గర మా ఆఫీస్ కూడా రోజు వస్తున్నారు. రోజు కనీసం 200 మంది వస్తున్నారు. పిఎం విశ్వకర్మ అనే పథకం ఉంది, ప్రధానమంత్రి మోదీ గారు ఇటీవలే ప్రవేశపెట్టారు. హక్కుల పరిరక్షణకు పోరాటాలే శరణ్యమని హైకోర్టు హక్కుల న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు అన్నారు. వేదసం ఐక్య వేదిక, నిర్వాసితుల ఐక్య సంఘం, యూనియన్ స్టీల్ ఎంప్లాయీస్ సంయుక్త ఆధ్వర్యంలో లౌకికవాదం సవాళ్లు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రజలు ఇటువంటి ఉద్యమాల్లో ఐక్యంగా భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ప్రస్తుత సమాజంలో ఉందని నొక్కి చెప్పారు. వేదసం ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బూసి వెంకట్రావు సదస్సుకు అధ్యక్షత వహించి మాట్లాడారు. మనువాద శక్తులు వ్యవస్థలో లౌకికవాదాన్ని అన్ని వ్యవస్థల్లో కూల్చివేతలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇటువంటి చర్యల వల్ల లౌకికవాదానికి తోట్లు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఏజే స్టాలిన్, సన్మాన గ్రహీత తుంపల శ్రీరామమూర్తి మాట్లాడారు. అంబేద్కర్ని మినహాయించి భారతదేశాన్ని చూడలేమని చెప్పారు. కార్యక్రమంలో దళిత నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, ఎస్ఆర్ వేమన, కె పరంధామయ్య, బూసి పరమేశ్వరి, ఒక్కో ఐక్య సంఘం నాయకులు ఉమ్మడి అప్పారావు, పీతని భాస్కర్లు పాల్గొన్నారు. వాళ్ళు ఉపయోగించుకున్నారు, మాకు అది అవసరం లేదు, అది లేకుండానే మేము గెలవనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ లౌకికవాదం అక్కర్లేదు, ఆ మైనారిటీలు ముస్లింల ఓట్లు అవసరం లేదు, దానికి సంబంధించింది వాటి పేరు చెప్పి లేకపోతే ఇంకోటి అక్కర్లేదు. అందుకనే మన ప్రధానమంత్రి మోడీ గారు సెక్యులరిజం అంటే నాకు దాని అర్థం తెలియదు అని అన్నారు. ఎందుకంటే సెక్యులరిజం అని అంటే అదేదో ముస్లింని బుజ్జగించడానికో లేకపోతే ముస్లింని చేయడానికో అదే సెక్యులరిజం అని చెప్పేసి అని అంటున్నారు. అది సెక్యులరిజం కాబట్టి నాకు సెక్యులరిజం అంటేనే దానికి అర్థం తెలియదు అని చెప్పేసి చెప్పారు. రిపబ్లిక్ డే దానికి సంబంధించి వాళ్ళు పెట్టిన మొత్తం ఇప్పుడు మనం చదివిన కాన్స్టిట్యూషన్ దాంట్లో అన్నీ చదివారు, కానీ దాంట్లో ఈ రెండు లేవు. అక్కడ దాంట్లో సెక్యులర్ సోషలిస్టు లేకుండానే 1950లో ఏదైతే ఉందో దానికి సంబంధించింది అది తర్వాత అమెండ్మెంట్ అయిన తర్వాత వచ్చింది. అది సవరణ తర్వాత ఈ 2 పదాలు చేర్చారు, మొదట్లో లేదు. కాబట్టి దాన్ని వాళ్ళు డిస్ప్లే చేశారు. ఆ రోజు రిపబ్లిక్ డే రోజు దాన్ని వాళ్ళు పెట్టారంటే దాని అర్థం ఏంటంటే దానికి సంబంధించింది ఇంకా అవసరం లేదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు పెట్టారు. ఆ ఉద్దేశం ప్రకారంగానే వాళ్ళు పరిపాలన సాగించారు. ఇప్పుడు కూడా దానికి అవి అవసరం లేదు. కాబట్టి రాజ్యాంగంలో దానికి సంబంధించింది ఇంకా తీసేసి ఉన్నాయి, చాలా ఉన్నాయి వాళ్ళకి, అలాగే అవసరం లేని ఉన్నాయి. చివరికి రాజ్యాంగం కూడా అవసరం లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఇంక ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఈరోజు మాట్లాడుతున్నామో పరిపాలించే వాళ్ళకి అయితే మాత్రం ఆ రాజ్యాంగం అవసరం లేదు. వాళ్ళ రాజ్యాంగం ఏంటో తెలుసు, వాళ్ళ మనధర్మ శాస్త్రాలు ఏంటో తెలుసు. రేపు వాళ్ళు వస్తే ఏం తీసుకొస్తారో కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. చాలామంది కూడా రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో చేస్తున్నారు. ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన ఈ కృషి చేస్తున్నారు. కానీ ఈరోజు పరిపాలించే వాళ్ళకి ఎలక్షన్లో రేపు పోటీ చేసే వాళ్ళకి ఇవేమీ అవసరం లేదు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు ఎవరు మాట్లాడరు, మనమే మాట్లాడుకోవాలి. వైసీపీలో సముచిత స్థానం ఇచ్చినప్పటికీ తృప్తి పడక టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరూ తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలవాలని ఓపెన్ సవాల్ చేశారు సర్పంచ్ రెంటపల్లి నాగరాజు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నంలో గల మంత్రి జోగి రమేష్ గృహంలో జరిగిన మీడియా సమావేశంలో కొటికలపూడి గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు మాట్లాడారు.
సీజన్ రాగానే వరుస పక్షులు ఒక ప్రాంతాన్ని వీడి మరొక ప్రాంతానికి వెళ్లినట్లు వైసీపీ పార్టీలో గెలిచి టీడీపీ కన్నా ఒప్పుకోవడం సిగ్గుచేటని, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలంటూ సవాల్ విసిరారు. మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత పార్టీ వేయడం బాధాకరమని తెలిపారు. నిజాయితీ చేయాలి అంటే ఇక్కడ ఏమన్నా జరిగింది, పార్టీ ఏమన్నా ఆయన కొంత పోయిండు, మీ బాస్ పనే ఉంది, వాస్తవంగా మీకు ఏమన్నా జరిగిందా? నాకు రావాలి 2 లక్షలు రావాలి, డబ్బు రావాలనుకుందా, రావా? ఇస్తారు, ఇప్పుడు ఉంటారండి. ఎవరికి ఇప్పుడు ఏది కృష్ణప్రసాద్ గారికి ఆయన చెప్పి మొన్న నేను వెళ్ళను, ఆయన ఆత్మీయ సమ్మేళనకి వెళ్ళను, ఆయన చెప్పినట్టు అసలు వాస్తవాలు లేవు. నిజంగా ఇది ఎవరికి బాధలు లేవండి. ఇలా వాస్తవంగా ఆయనకి ఎవరికి బాధలు లేవు. నాకేదో అన్యాయం జరిగింది, నాకు ఎవరు ఇక్కడ ఇబ్బంది ఉన్నారు, ఎవరికి ఇబ్బంది లేవు, ఎవరు సమస్య లేదు చెప్పండి. ఎవరు ప్రతి ఒక్కరి సమస్యలు ఉంటాయి. ఎదురుకి వెళ్ళాడు మొగోడు అసలు సమస్య లేకుండా ఎవరు ఉన్నారు? ఇలాంట బాబు గారు లోకేష్ గారు వెళ్ళి అభివృద్ధి చేస్తారంట. బాబు గారి పని అయిపోయింది, లోకేష్ గారికి ఆయనకి కనీసం వాటికి వెళ్ళాలంట. ఇది నిజమే కదా? మంగళగిరిలో వాడిపోయాడు. ఏదో చెప్తే కాయండి, ఇవన్నీ జరిగే కాదు. కృష్ణప్రసాద్ గారు చాలా చేసిన తప్పు ఇది. అసలు ప్రజలు ఎంతో ఆదరించారు ఇక్కడ మైలవరం ఆయన్ని. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉమా గారు 2 సార్లు గెలిచారు. అంతకుముందు చిరుమల వెంకటరావు ఒకసారి గెలిచింది, కానీ మనకంత అభివృద్ధి లేదు. అంతకుముందు జ్యేష్ఠ రమేష్ బాబు గారు, అంతకుముందు వడ్డే సోమరాజు, ఇది ఇక్కడ 5 సంవత్సరాల ముందు రాజకీయం జరిగింది, కానీ ఇక్కడ మనకి ఎమ్మెల్యే లేదు. మేము అనుకున్నాం ఈ కృష్ణప్రసాద్ గారి వల్ల ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు గెలిచారు, చాలా బాగుందని అనుకున్నాం. ఇంత అన్యాయం జరిగింది అనుకోలేదు మేము. నిజంగా మేము కృష్ణప్రసాద్ అభిమాని, మేము వాస్తవం చెప్పాలంటే. అంటే కృష్ణప్రసాద్ అభిమానం చెప్తున్నారు మీరు, కృష్ణప్రసాద్ చూస్తారా లేకపోతే ఇంత అన్యాయం చేసిన వాళ్ళని అన్యాయం అన్నారు? ఏం చేశాడు మీకు? ఏం చేశారంటే ఇంత మైలవరం నియోజకవర్గం నిన్ను ఎత్తుకొని ఊరేగించారు 5 సంవత్సరాలు. ఎవరికైనా చెప్పిండా నేను నాకు ఇబ్బందులు వెళ్తున్నా అని? ఎవరు పీసీ మీటింగ్ పెట్టిండు, ఆత్మీయ సమావేశం పెడితే దాంట్లో కూడా మీరు పాల్గొనడం జరిగింది. ఏం చెప్పిండు? నాకు బిల్లులు రావాలి, లేదు బిల్లు ఆయన బిల్లు ఆయన తెచ్చుకున్నాడు. వాస్తవం ఇది. కొంతమంది రాకుండా బిల్లు రాకుండా ఉంటారా? బిల్లు వస్తాయి రాకుండా ఉంటారా? ఇంట్లో అది ఆయన మాట్లాడిన దాంట్లో అది కరెక్ట్ కాదు. అసలు ఆయన గారు ఏంటంటే పోవాలనుకుంటాం, పోవాలి తప్పలేదే కాదు. మీద మీద నిందేయకూడదు, జగన్మోహన్ రెడ్డి మీద నిందేయకూడదు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో మరియు సంఘ విద్రోహ శక్తులు నిర్మూలించే దిశగా పోలీసు వారి సంసిద్ధతను తెలియజేస్తూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 2 టౌన్ సర్కిల్ పరిధిలో రాష్ట్ర డీజీపీ మరియు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ మరియు వెస్ట్ ఏసీపీ పర్యవేక్షణలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ తిప్ప గణేష్ నేతృత్వంలో ఇబ్రహీంపట్నం, భవానీపురం, విజయవాడ 1 టౌన్ సిఐల ఆధ్వర్యంలో కేంద్ర పారా మిలిటరీ బలగాలు మరియు విజయవాడ పోలీస్ బలగాలను మోహరించారు. వైఎస్ఆర్ కాలనీ, అంబాపురం, పి నైనవరం గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇటువైపు సార్ వస్తున్నప్పుడు అన్నయ్య డొంక రోడ్లో నుండి రోజుకు 100 ట్రిప్పులకు పైగా అక్రమ గ్రావెల్ రవాణా వాహనాలు వెళుతున్నా పట్టించుకోని మండల అధికారులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం గడ్డేపల్లి రోడ్ కేసర గ్రామం మూనేటిలో గత 4 రోజుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీలు ఉపయోగించి సుమారు 15 అడుగుల గుంటలు పెట్టి రోజుకి 100 ట్రిప్పులు పైగా విచ్చలవిడిగా అక్రమ గ్రావెల్ రవాణా చేస్తుంటే పట్టించుకోని అధికారులు, నివ్వెరపోతున్న గ్రామ ప్రజలు.
ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.